హాయ్ వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. అండ్ ప్రజెంట్ మనం ఎక్కడున్నాము అంటే, నేను స్పెషల్గా పర్టికులర్గా చెప్పనవసరం లేదు, ఎందుకంటే వెనక మనకి దేవాలయం కనిపిస్తుంది. బట్ ఈ దేవాలయం ఏంటి అంటే అర్ధనారీశ్వర టెంపుల్ అనమాట. ఇది మన హైదరాబాద్లోనే ఉంది. అసలు ఈ అర్ధనారీశ్వర టెంపుల్ అన్న కాన్సెప్ట్ నాకు కొత్తగా అనిపించింది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం శివుణ్ణి లింగాకారంలో చూసుంటాం, లేదా కొన్ని చోట్ల ఎట్లా విగ్రహ రూపంలోనే ఉంటారు. కానీ ఒక చోట శివుడు ఉంటే మరో చోట పార్వతీ అమ్మవారు, ఇలా కొలువైన టెంపుల్స్ ఉన్నాయి. కానీ ఈ టెంపుల్లో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, అర్ధనారీశ్వరులు ఇద్దరూ కూడా అంటే ఒకే లింగంలో రెండు అర్ధభాగాలు కలిసి ఉన్న ఏకలింగం అనేది ఇందులో ఈ టెంపుల్లో ఉందన్నమాట. సో అర్ధనారీశ్వర స్వామివారి టెంపుల్కి సంబంధించి అసలు ఎప్పుడు కట్టారు, ఇందులో ఏమేమి ఉన్నాయి, అసలు టెంపుల్ గురించి ఏంటి అన్నది ఒకసారి కనుక్కుందాం రండి. లోపలికి మనం వెళ్తున్నప్పుడే అంటే గోపురం మీద కూడా త్రిశూలం కనిపించడం, అమ్మవారి ప్రతిరూపాలు కనిపించడము చాలా అద్భుతంగా ఉంది. ఇదొక ఎత్తు అయితే, మనం ఎంట్రీ లోపలికి వెళ్ళేటప్పుడే రెండు ద్వారాలకి త్రిశూలాన్ని రెండు అర్ధభాగాలుగా చేశారనమాట. ఇటొక సగభాగం, ఇటొక సగభాగం, రెండు తలుపులకు అమర్చడం చాలా అద్భుతంగా ఉంది. అంటే త్రిశూలాన్ని దాటుకొని మనం అర్ధనారీశ్వర స్వామివారిని చూడటానికి వెళ్తున్నట్లుగా చాలా అద్భుతంగా ఉంది. సో ఇక్కడ మనం ఎదురుగా చూసుకుంటా అంటే ఏ దేవాలయంలో అయినా సరే మనకు అంటే ద్వారానికి ఎదురుగా మనకి దేవాలయం అనేది కనిపిస్తుంది. కానీ ఇక్కడ మనకి ఎదురుగా కనిపించేసరికి పెద్దమ్మ తల్లి అమ్మవారి విగ్రహం ఉంటుంది. ఇప్పుడు అంటే నేను అంతకుముందు ఇంటర్వ్యూస్లో చూసినప్పుడు చిన్నమ్మ అంటారు, సో పెద్దమ్మ తల్లి అమ్మవారి విగ్రహం అనమాట. స్వామి, ఇది పెద్దమ్మ తల్లి అమ్మవారిదే కదా? సో అమ్మవారిది అంటే భక్తులకి ఏవైనా కోరికలు ఉన్నా సరే ఇక్కడ మనకి ముడుపుల్లాగా కనిపిస్తున్నాయి చూడండి. వేప చెట్టు ఇదంతా. సో ఈ వేప చెట్టుకి ఎలాంటి కోరికలు ఉన్నా సరే, ఏదైనా మొక్కుకోవాలి అంటే పెద్దమ్మ తల్లి అమ్మవారికి వాళ్ళ యొక్క కోరిక అని చెప్పి ఆ ముడుపులను కూడా చాలా చక్కగా, అంటే ఎన్నో ముడుపులు ఉన్నాయి, కోరిక నెరవేరిన తర్వాత దాన్ని సాధారణంగా తీస్తూ ఉంటాం కదా. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవారి విగ్రహం ఉంది. చాలా చక్కగా అమ్మవారి విగ్రహం. అండ్ ఎదురుగా చూసుకుంటే మనకి ఎక్కడైనా సరే వారి ఏ దేవతా విగ్రహానికైనా ఎదురుగా వాహనం అనేది ఉంటుంది సహజం. కానీ ఇక్కడ శ్రీచక్రం ఉంది, అలాగే స్వామివారి నాగపడగ అనేది ఉండడము, అండ్ పాదాలు అనేవి ఉండడము, ఎదురుగా సింహం అనేది కనిపిస్తుంది. అమ్మవారి వాహనము, ఎల్లమ్మ తల్లి వాహనము చాలా అద్భుతంగా. అంటే దీన్ని నిర్మించిన విధానం ఎంతగా ఉంది అంటే, శక్తి మొత్తం ఇక్కడే, అన్ని లోకాలలో కలగలిసిన శక్తి అంతా ఇక్కడే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఈవెన్ చాలా ప్రశాంతంగా కూడా ఉంది వాతావరణం అంతా చూసుకుంటే. ఈవెన్ శివనామం కూడా వినిపిస్తుంది ఓ పక్క. సో ఇప్పటి వరకు మనం అర్ధనారీశ్వర స్వామివారి టెంపుల్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పటి వరకు చిన్నమ్మ పెద్దమ్మ ఇద్దరిని చూసాము, అంటే పిలుచుకునే పేర్లు అనమాట. రేణుకా అమ్మవారి దేవాలయాన్ని చూసాము, ఈవెన్ పెద్దమ్మ తల్లి అమ్మవారి విగ్రహాన్ని చూసాము, ముడుపుల్ని చూసాం. కానీ అర్ధనారీశ్వర స్వామివారి ప్రతిమను చూస్తుంటే నాకు ఎంత చక్కగా, ఎందుకంటే ఇప్పటి వరకు మనం దేవాలయాల్లో ఏ దేవాలయాల్లో చూసినా సరే శివుడు ఒక పక్క, పార్వతీ అమ్మవారి ప్రతిమ ఓ పక్క ఉంటుంది. కానీ ఇక్కడ అర్ధనారీశ్వర స్వామివారి అంటే ఇద్దరు కలగలిసి ఏకలింగం, ఒకే లింగంలో ఇద్దరు కలిసి కనిపించడం అనేది చాలా అద్భుతంగా ఉంది. ఓం శివశక్తి అని చెప్పి అర్ధనారీశ్వర, శివశక్తి శివుడు అండ్ శక్తి అంటే పార్వతీదేవి రూపంగా ఎంత అద్భుతంగా చెప్పాలి అనుకున్నారు దీన్ని నిర్మించిన వాళ్ళు అనేది. వాళ్ళిద్దరూ వేరు కాదు, ఇద్దరు కలగలిసి ఏకం, మొత్తం ఈ సృష్టి అని చెప్పడానికి చాలా అద్భుతంగా చూపిస్తున్నారు. ఈవెన్ నాకు అంటే శివుడు మాత్రమే కనిపిస్తున్నాడు, పార్వతీదేవి ఎక్కడ అంటే ఆయనలోనే ఉంటుంది అని అనుకుంటాం. కానీ ఆయనలో ఎక్కడ ఉంటుంది, అర్ధభాగమై ఇక్కడ
ఈ విగ్రహంలో కొలువై చూపించడం చాలా చక్కగా ఉండింది. ఈవెన్ ఎదురుగా పాదాలు ఉండడం, ఇక్కడ చూసుకుంటే నందీశ్వర స్వామివారి విగ్రహం కనిపిస్తుంది. చాలా అద్భుతంగా అంటే మనకి ఎదురుగా 2 త్రిశూలాలు కనిపించాయి కదా. గోపురం మీద ఒక త్రిశూలం కనిపించింది. ఈవెన్ గేట్ల దగ్గర త్రిశూలాన్ని 2 అర్ధభాగాలుగా చేయడం కనిపించింది. సో మొత్తం టెంపుల్లోనే త్రిశూలాలు ఒక 5 ఉన్నాయి అనుకుంటున్నాను నేను. సో గోపురం మీద కూడా పైన ఒకసారి కెమెరా పైన గోపురం కూడా అంటే శివుడి యొక్క 3వ కన్ను అటుపక్క అమ్మవారి వాహనము, ఇటుపక్క చూసుకుంటే నందీశ్వర స్వామివారి 2 వాహనాలు కలిపి 2 కళ్ళను చూపించి మధ్యలో త్రిశూలాన్ని చూపించి ఎంత చక్కగా అంటే దీన్ని ఆలోచన విధానం ఎంత బాగుంది అంటే అమ్మవారు అసలు వాళ్ళిద్దరు వేరు కాదు, ఇద్దరు ఒకటే అని చూపించడానికి ఇదొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మీరు కూడా ఎప్పుడైనా వీలైతే తప్పకుండా ఇద్దరిని కలగలిసిన ఈ అర్ధనారీశ్వర స్వామివారి టెంపుల్ని ఒక్కసారి చూడండి. సో అంటే ఈలోపే నేను మీకు ఒకసారి చూపిస్తున్నాను కాబట్టి ఇంకా అసలు ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అన్నది చూద్దాం. మనం అంటే ఎలాంటి దేవాలయం అంటే ఏ దేవాలయాల్లో అయినా సరే హోమగుండాలు అనేవి వివిధ రకాలుగా ఉంటాయి. చతురస్రాకారం ఉంటాయి, ఈవెన్ చక్రం ఆకారంలో ఉండుంటాయి. కానీ ఈ అర్ధనారీశ్వర స్వామివారి టెంపుల్లో ఉన్న ఈ యాగశాలలో ఉన్న ఈ హోమగుండం ఏ విధంగా ఉంది అంటే మనకి కామాఖ్య అమ్మవారి దేవాలయాన్ని చూసుంటాం. కామాఖ్య అమ్మవారి దేవాలయంలో అమ్మవారి ప్రతిమ ఆకారం ఏ విధంగా ఉంటుంది, అక్కడ అసలు విగ్రహం ఏముండదు, జస్ట్ యోని భాగం యొక్క ఆకారం ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంటుంది. సో ఇక్కడ యోని ఆకారంలో ఇక్కడ మనకి యాగశాలకు సంబంధించి ఇక్కడ యాగాలు చేయడము, హోమాలు చేయడము ఏవైనా ఉండుంటే కనుక ఇక్కడ చేయడానికి దీని ఆకారం కూడా చాలా చక్కగా చేయడము. అంటే ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క విషయంలో అంటే ప్రతి ఒక్క ఆర్కిటెక్చర్ విధానాన్ని చూపిస్తుంటే వాళ్ళిద్దరూ ఎక్కడో లేరు, ఇక్కడే ఉన్నారు, ఇద్దరు కలగలిసే ఉండాలి. కేవలం శివరాత్రికి మాత్రమే మనం వాళ్ళిద్దరిని కలగలిపి కళ్యాణం జరపడం చేస్తాం కదా. ఇక్కడికి వచ్చాము అంటే ప్రతిరోజు మనకి శివరాత్రి అనిపిస్తుంది నాకు చాలా. ఎందుకంటే ఇద్దరిని కలగలిసి మనం చూడటం అనేది చాలా రేర్, అసలు ఎక్కడ లేదు ఇటువంటి టెంపుల్ అనేది. ఇక్కడ మనకి ఇద్దరు కలగలిసి కనిపిస్తున్నారు కాబట్టి ప్రతిరోజు మనకి శివరాత్రి అనుకోవచ్చు. సో చూడండి అసలు ఈ ఆకారం చూస్తుంటే కూడా ఎక్కడ లేదు. ఈ హోమగుండం అనేది ఈ విధమైన ఆకారంలో నాకు ఇప్పటివరకు ఎక్కడ కనిపించలేదు. ఈవెన్ పక్కన ఈ అంటే యాగశాలకు పక్కనే పాకశాల అని చెప్పి ఇంకొక ప్లేస్ ఉంది, అంటే వంటలకు సంబంధించి. ఎందుకంటే ఇక్కడ ఫ్రైడే భోజనం అనేది ఏర్పాటు చేస్తారట మధ్యాహ్నం. సో అంటే ఈవెన్ నాకు ఈ టెంపుల్కి సంబంధించి ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటి అంటే ప్రతి ఒక్క దేవాలయంలో కానుకలు ఉంటాయి, హుండీలు ఉంటాయి, ఈవెన్ పూజారులకు కావచ్చు లేదా లోపలికి వెళ్ళడానికి టికెట్లు కావచ్చు, ప్రతి దానికి ఏదో ఒక విధంగా మనం ఒక టెంపుల్కి వెళ్ళాము అంటే సుమారు ఒక 1000 నుంచి 2000 ఖర్చు కాందే మనం లోపల నుంచి బయటికి రాలేం. అది ఎటువంటి దేవాలయం అయినా, చిన్న దేవాలయం అయినా పెద్ద దేవాలయం అయినా సరే. కానీ ఈ దేవాలయంలో అక్కడ హుండీ లేకపోవడము ఉన్న అంటే వచ్చిన వాళ్ళు భక్తులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పండితులకి ఇచ్చిన ఆ దానాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి మాత్రమే ఇచ్చేస్తారట. సో దేవాలయానికి సంబంధించి ఈ చైర్మన్ గారు కావచ్చు అండ్ ఫౌండర్ వాళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఈ దేవాలయానికి సంబంధించి రూపాయి కూడా మేము చేతులకు తీసుకోము. ఏవైనా దాన ధర్మాలు ఏవైనా ఉంటే శుక్రవారం మేము ప్రతిరోజు అంటే శుక్రవారం మధ్యాహ్నం అంటే భోజనం ఏర్పాటు చేస్తారట ఉచితంగా. సో దానికి సంబంధించి వాటికి మాత్రమే వాడతాము అండ్ దేవాలయానికి మాత్రమే తప్ప మేము రూపాయిని ఆశించి అండ్ రూపాయి కోసం మేము ఈ దేవాలయాన్ని నిర్మించలేదు. అమ్మవారు మాతో ఈ విధంగా నిర్మించేలా చేశారు అని చెప్పి వాళ్ళు చెబుతున్న మాట. అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది వాళ్ళతో కూడా మనం ఒకసారి మాట్లాడదాం. ఈవెన్ వెనక వైపు ఒకసారి మనం చూసుకుంటే పాకశాల పక్కనే పశుశాల అనుకోవచ్చు. సో ఆవులను ఇక్కడ మేపడము అంటే ఆవులు మనకి తెలుసు కదా నందీశ్వరుడు. సో ఈవెన్ ఇక్కడ దీపారాధన శివుడికి మనం దీపం పెట్టుకోవడానికి ఈ విధంగా ఏర్పాటు చేశారు ఎదురుగా. అండ్ ఆవుల్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి దానం వేయడం అనేది మనం అక్కడ హుండీల్లో స్వామివారికి ఇచ్చినా లేకపోతే ఆయనకు మనం ఏం చేసుకున్నా సరే పశువులకు మనం దానా వేయడం అనేది అది ఇంకా గొప్ప విషయం. సో అంటే వాటి ఆకలిని తీర్చడం, మూగజీవాలు కదా, సో వాటి ఆకలిని తీర్చడం అనేది
దేవుడే డైరెక్ట్గా మనకి ఈ విధంగా కనిపిస్తాడేమో అనిపిస్తుంది. సో మూగజీవాలకి మనం అంటే ప్రతి శివాలయంలో మ్యాక్సిమం ఆవులు ఉంటాయి. బట్ బయట మనకి కనిపించినా సరే వాటికి దానం చేయడం మూలంగా, వాటికి ఏదైనా మనం తినిపించడం మూలంగా, తినిపించడం అంటే పెట్టడం అని కాదు, బట్ ఇవ్వడం మూలంగా మనకి ఎంతో పుణ్యం చేకూరుతుందని చెప్పి పురాణాలు కూడా చెప్తున్నాయి. పశువులలోనే మూగజీవాలలోనే దేవుడు కొలువై ఉంటాడు అని చెప్పి. సో అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ దేవాలయాన్ని నిర్మించడానికి గల కారణం ఏంటి అనేది వాళ్ళతోనే ఒకసారి మాట్లాడదాం రండి. నిన్ను విడిసి ఉండలేనయ్యా కైలాసవాసా, నిన్ను విడిసి ఉండలేనయ్యా కైలాసవాసా, నిన్ను విడిసి ఉండలేనయ్యా కైలాసవాసా, నిన్ను విడిసి ఉండలేనయ్యా కైలాసవాసా, నిన్ను విడిసి ఉండలేనయ్యా. నిన్ను విడిసి ఉండలేను కన్నా తండ్రి మగుట చేత, నిన్ను విడిసి ఉండలేను కన్నా తండ్రి మగుట చేత, మూలను సిన్ని కుమారుడనయ్యా శివ, నిన్ను